తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు కూడా ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పూజలు జరుగుతున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే విజయవాడకు సంబంధించి మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అక్కడ కార్తీక పౌర్ణమికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి సాహిత్య? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఇవాళ చూడొచ్చు మనం భక్తులందరూ కూడా ఇవాళ రద్దీగా మారింది. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి దగ్గర నుంచి కూడా కార్తీక సోమవారాలు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేక స్నానాలు ఆచరించి తర్వాత దీపారాధన చేసి శివనామ స్మరణతో అయితే శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతుంటాయని చెప్పొచ్చు. శివనామ స్మరణతో అయితే భక్తులందరూ కూడా శివాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. దుర్గగుడి దగ్గర అయితే దుర్గా ఘాట్ దగ్గర అయితే కనుక స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఎప్పటిలాగానే కార్తీక పౌర్ణమి అనగానే ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఇంద్రకీలాద్రి గుడిలో కూడా మనకి శివాలయాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే కనుక శివాలయాన్ని కూడా దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. అయితే దీపారాధనతో పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అధికంగా మహిళలు అయితే కనుక స్నానాలు ఆచరించడం మనం చూడొచ్చు. ఇక్కడ దుర్గా ఘాటు దగ్గర కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోందని చెప్పొచ్చు. కృష్ణమ్మ ఒడిలో అయితే కనుక వీళ్ళందరూ వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ముగ్గులు పూజలు దీపాలు పెట్టి పసుపు కుంకుమలతో అయితే కనుక కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడో నుంచి భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం విశేషం అని చెప్పొచ్చు. ఇవాళ శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న నేపథ్యంలో అయితే కనుక ఇంద్రకీలాద్రికి కూడా భక్తులందరూ పోటెత్తుతున్నారని చెప్పొచ్చు. దుర్గా ఘాట్ దగ్గర మనం చూడొచ్చు. అంటే నీటి ప్రవాహం కొంచెం ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో అయితే కనుక భక్తులు మరింత లోపలికి భక్తులని ఎలో చేయకుండా బ్యారిగేట్ని కూడా అక్కడ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఫెన్సింగ్ని ఏర్పాటు చేసి అక్కడి వరకే భక్తుల్ని ఎలో చేస్తున్నారు. అక్కడ కొంతమంది సెక్యూరిటీని కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి దీపాలని వాళ్ళు ఒక్కొక్కటిగా అయితే తెల్లవారుజామున 5:30 గంటల నుంచే దీపాలను నదిలోకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఆ దీపాలకు సంబంధించిన ప్రత్యేక విజువల్స్ మనం బిగ్ టీవీలో అయితే చూస్తున్నాం. భవానీ మాలలు కూడా ధరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే మహిళలతో పాటు వృద్ధులు అందరూ కూడా ఇక్కడ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆయననే దీపం పెట్టాలి అనేది మనకి ఆచారాల్లో చెప్తున్న ఇది ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా అందరూ ఎవరైతే ఇంట్లో ఉంటారో అందరూ కుటుంబ సమేతంగా అయితే కనుక దుర్గాదేవి ఆలయానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. దుర్గా ఘాట్ మొత్తం అంతా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక మొత్తం భక్తులతో కిటకిటలాడుతోందని చెప్పొచ్చు. ఇక్కడ శివాలయం కూడా ఉంది కాబట్టి ఇటు శివాలయాన్ని అటు అమ్మవారిని రెండు ఆలయాలని దర్శించుకునేందుకు అయితే కనుక భక్తులు బెజవాడకైతే వస్తూ ఉన్నారు. ఇప్పటికే వేలాదిగా భక్తులందరికీ ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీని కూడా మరింతగా పెంచింది ఇక్కడ ఆలయ సిబ్బంది. మొత్తం బ్యారిగేట్లు అక్కడ స్నానాలు ఆచరించే చోటు కూడా మనం చూడొచ్చు. మెట్ల దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళు అక్కడ దీపాలను పెడుతూ అక్కడ స్నానాలను ఆచరిస్తూ ఇంకోవైపు నదిలో స్నానాలు చేస్తూ కూడా ఇవాళ కార్తీక పౌర్ణమిని కూడా పురస్కరించుకుంటున్నారు. ఒక్కసారి నదిలోకి మనం చూస్తే కనుక అక్కడ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా మనకి కనపడుతుంది. కెమెరా విజువల్స్లో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే కనుక వాళ్ళు అటు ఇటు మొత్తం అంతా చెక్ చేస్తూనే ఉన్నారు. దాదాపు ఒక 10-15 మంది కూడా బోట్లలో అయితే కనుక పొద్దునుంచి కూడా ఇక్కడే విహరిస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం. అయితే విజువల్స్లో ఇక్కడ ఏదైతే నదీ స్నానాలు ఆచరిస్తున్నారో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పొరపాటున ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా అటుగా స్నానాలు చేసేటప్పుడు ఎవరైనా జారి లోపలికి ఏమైనా వెళతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళైతే ఇక్కడంతా సెక్యూరిటీ పరంగా అంటే ఎప్పుడూ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు అధికంగా భక్తులు వచ్చే సమయం కాబట్టి ఇవాళ ఇంకొంచెం ఎక్కువగా అయితే కనుక సెక్యూరిటీని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి అనగానే కూడా అందరూ ఉపవాస ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు. రత్న రైట్ సాహిత్య. అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఏ విధంగా విజయవాడ ఆలయానికి చేరుకున్నారో మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మరి ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అమ్మవారిని దర్శించుకునే జనాభా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న క్రమంలో మరి ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయానికి సంబంధించి? ఇంద్రకీలాద్రి పైన ఇవాళ ఉదయం 5:30 గంటల నుంచి గిరి ప్రదక్షిణలు అయితే కనుక ఏర్పాటు చేశారు. సాయంత్రం కూడా కోటి దీపోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువగానే వస్తూ ఉన్నారు. అధికారులు కూడా
సంబంధించి ముందే ఒక నివేదిక కూడా అందించిన పరిస్థితుల్లో అయితే కనుక సెక్యూరిటీ పరంగాను అటువైపు ఆలయ ఏర్పాట్లతో పాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దుర్గగుడి ఆలయంలో కానీ ఇటువైపు ఏదైతే పాత శివాలయం ఉంటుందో అక్కడ కూడా మొత్తం భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకైతే కనుక అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. అంటే కార్తీక మాసం త్రూఅవుట్ కార్తీక మాసం అయితే దీపం పెట్టడానికి 365 రోజులకు గాను దీపాలను పెట్టడానికి అయితే భక్తులు వస్తూ ఉంటారు. అదే దీపారాధన కోసం అయితే ఇవాళ ఇంకొంచెం అధికంగా వస్తూ ఉంటారు. అయితే ఇవాళ దాన ధర్మాలు చేస్తే కూడా ఎక్కువ ఫలితం లభిస్తుంది కాబట్టి భక్తులు ఎక్కడో నుంచి ఇంద్రకీలాద్రి పైకి కూడా వస్తూ ఉంటారు. అయితే మనం భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లను చేశారు అనేది కూడా మనం ఖచ్చితంగా విజువల్స్లో కూడా చూడొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ని తీసుకోవడం జరిగింది. అయితే భక్తుల కోసం ప్రత్యేకంగా అక్కడ దుర్గగుడి పైన కూడా క్యూ లైన్లని ఏర్పాటు చేయడం, ఇటువైపు కూడా అంటే స్నానాలు ఆచరించే చోటు ఒక ప్లేస్ అయితే కనుక స్నానాలు ఆచరించిన తర్వాత మహిళలకి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందుకైతే కనుక వాళ్ళు బట్టలు మార్చుకునే ప్రదేశమైనప్పటికీ అంటే భవానీలకు కానీ లేకపోతే అయ్యప్ప మాల ధరించిన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా సపరేట్గా అయితే కనుక ఇటువైపు ఒక గ్యాలరీ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీ దగ్గర కూడా వాళ్ళు స్నానాలు ఆచరించిన తర్వాత అంటే వాళ్ళు రెడీ అవ్వడానికి ఒక ప్రదేశం అనేది ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కూడా వాళ్ళు ఆలయాలకు వెళ్ళి ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత దైవ దర్శనం చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మొత్తం మీద ఫస్ట్ రాగానే అయితే దుర్గా ఘాట్ దగ్గరికి భక్తులందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడైతే కనుక సిబ్బంది కూడా మొత్తం అంటే ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ దీపాలు పెట్టేటప్పుడు పువ్వులతో పాటు చెత్తా చెదారం పేరుకుపోయి ఉంటుంది కాబట్టి వాటిని కూడా క్లీన్ చేసే పనిలో అయితే కనుక విఎంసీ వాళ్ళని కానీ ఇటువైపు ఆలయంలో ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకి సంబంధించి జైల్ గ్రూప్ అని చెప్పేసి వాళ్ళు కూడా సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే ఇక్కడ నీట్ అండ్ క్లీన్గా చూసుకోవడానికి దీపారాధన పెట్టిన తర్వాత ఒక్కొక్కరి తర్వాత వేరే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి భక్తులందరూ వాళ్ళ కోసం అయితే కనుక అదంతా క్లీన్ చేస్తున్న పరిస్థితి. నదీ ప్రవాహం కాబట్టి నదిలోకి నుంచి కొట్టుకొచ్చే వ్యర్థాలతో పాటు వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు దీపాలు పెడుతున్న వాటన్నిటిని కూడా ఇంకొక వైపు అయితే తొలగిస్తూ ఉన్నారు. అలా మొత్తం అంతా కూడా అంటే ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే కనుక మొత్తం ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకునేందుకు భక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండేందుకైతే కనుక తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పోలీస్ సిబ్బంది కూడా సెక్యూరిటీ పరంగా అయితే కనుక అటు ట్రాఫిక్ని కానీ ఇటువైపు భక్తుల రద్దీ ఎక్కువ పెరుగుతున్న నేపథ్యంలో అటు ఘాట్ రోడ్డు వద్ద కానీ ఇటు దుర్గా ఘాట్ దగ్గర వద్ద కానీ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ పరంగా మొత్తం చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. అక్షతలు వేయండి, తాంబూలార్థమక్షతాన్ సమర్పయామి, నెయ్యి దీపముతో హారతి ఇవ్వండి, స్వామివారికి హారతి ఇవ్వండి, పుష్పంతో స్వామి గోవింద సమర్పయామి నైవేద్యం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లో ఏ విధంగా జరుగుతున్నాయి పూజాది కార్యక్రమాలని చెప్పడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తుల తాకిడి ఎంతవరకు ఉంది? యశ్రత్న, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం సందర్భంగా ఇటు గోదావరి పుణ్యస్నానాలు అయితే ఆచరించడం ఆనవాయితీగా ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి గోదావరి నదికి వెళ్ళి స్నానాలు కూడా ఆచరించి కార్తీక దీపాలు ముట్టిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఇటు రామాలయం సమీపం లోపల ఉన్నాము. ఇక్కడ కార్తీక మాసం వచ్చింది అంటేనే మహిళలు పెద్ద ఎత్తున కూడా దేవాలయాలకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కార్తీక దీపం ముట్టించడం ఆనవాయితీగా ఉంటుంది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచే కూడా ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి ప్రధాన ఆలయాల లోపల కార్తీక మాసం సందడి నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే మహిళలు తలస్నానం చేసిన తర్వాత ముఖ్యంగా కార్తీక దీపం వెలిగిస్తే తమకు సుఖశాంతాలు ఇటు తమ జీవితంలోకి వస్తాయని చెప్పి తులసి చెట్టుకు పూజ చేస్తే ఇటు తమ కుటుంబం అంతా కూడా పవిత్రంగా ఇటు మొక్కుకునే ఆనవాయితీ ఎప్పుడు కూడా కొనసాగుతూ వస్తూ ఉంటుంది. కార్తీక దీపం ముట్టివ్వడం అంటే 365 వత్తులు ఉన్నటువంటి కార్తీక దీపాన్ని ఇటు వెలిగించినట్లయితే ఆలయం లోపల వెలిగించినట్లయితే తమ కుటుంబానికి సుఖశాంతంతో ఉంటాయని చెప్పి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా
దేవాలయాలకు ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలకు ఉదయాన్నే మహిళలు పెద్ద ఎత్తున కూడా చేరుకొని కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ రామాలయము లో కరీంనగర్ లో ఉన్నటువంటి రామాలయంలో ప్రజెంట్ మనం ఉన్నాము. కార్తీక దీపాలు వెలిగిస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి ఇటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సమీపం లోపల గోదావరి స్నానాలు ఆచరించిన తర్వాత ముఖ్యంగా గోదావరి స్నానాలు చేస్తే సుఖ సంతోషాలు వస్తాయని చెప్పి, చేసిన పాపాలు కూడా పోతాయని చెప్పి ఇటు మనకు అంటూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల పుణ్య స్నానాలు, గోదావరి స్నానాలు ఆచరించడం ఆనవాయితీ వస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనకు అందుబాటు లోపల ఇటు పంతులు గారు ఉన్నారు. చెప్పండి, కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఎందుకు ఈ రోజు పవిత్రంగా భావిస్తూ ఉంటారు? ఓం గణపతిం భామే కవిం కవీనాముపవత్తవత్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశ్రవన్నోదవిచ్ఛేదసారు శ్రీమాత్రే నమః. ఈ మాసంలో కార్తీక మాసం చాలా విశేషమైన రోజు. ఉదయాన్నే 4 గంటల నుండి స్నానం ఆచరించి స్వామివారి ఆ దేవాలయంలో, ఏ దేవాలయం సరే, హరిహర క్షేత్రమైనా సరే, శివకేశవులైనా సరే, ఏ కేశవులు ఏ దేవతకైనా ప్రదక్షిణాలు చేసుకుంటూ, దీపారాధన చేసుకుంటూ, పుస్తక దీపారాధన చేసుకుంటూ, తర్వాత వాయినాలు ఇచ్చుకుంటూ, తాంబూలాలు ఇచ్చుకుంటూ చాలా విశేషమైన రోజు. సౌభాగ్యం కార్తీక మాసంలో విశేషంగా పొందుతారు. తర్వాత పెళ్లి కాని వాళ్లకు కన్యలకు తొందరగా వివాహం అవుతుంది. సంతానం కాని వారు సంతానం అవుతుంది. గృహ సంబంధించిన వాళ్ళు, కోర్టు సంబంధించిన వాళ్ళు ఏదైనా విషయాలు ఉంటే కూడా ఈ కార్తీక మాసంలో ప్రదక్షిణాలు చేస్తే, దీపదానాలు ఇస్తే, వాయినాలు ఇస్తే తప్పకుండా వాళ్ళకి నెరవేరుతాయని చూసేవాడు. అంటే ఎప్పుడూ లేని విధంగా ఈ కార్తీక మాసం లోపలనే ఉసిరి దీపం ముట్టిస్తూ ఉంటారు కదా, అంటే ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఉసిరిక దీపం అనేది ఈ కార్తీక మాసంలో మబ్బునడు ఉదయపూర్వం లింగం మీద నీళ్ళు పోసి అభిషేకం చేసుకొని స్వామివారికి, ఈ ఉసిరిక ధాత్రి నారాయణుడు కాబట్టి ఆయన సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి ఆయన దానం చేస్తారు కాబట్టి విశేషమైన ఫలితం వస్తుంది. మొత్తానికైతే ఏడాది లోపల ఎప్పుడు లేని విధంగా ఉసిరి దీపం ముట్టిస్తే ఇది ఎక్కడ లేని పుణ్యం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే పెద్ద ఎత్తున కూడా మహిళలు చేరుకొని ఇక్కడ మనకు కార్తీక దీపాలు వెలిగించి అమ్మవారికి కానీ, తమ ఇష్టమైనటువంటి దేవులకు కానీ భక్తి శ్రద్ధలతో ఇటు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఇటు భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయాన్నే ఇటు ఆలయాలకు వచ్చి కార్తీక దీపాలు వెలిగిస్తున్నటువంటి మనం దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇక్కడ మనకు మహిళలు కూడా ఉదయాన్నే తలస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అమ్మా, ఏంది అసలు కార్తీక దీపము, ఏంది స్పెషాలిటీ ఏంటి? ఉదయాన్నే మనకు ఇక్కడికి వచ్చి అయితే కార్తీక దీపాలు వెలిగిస్తున్నటువంటి మనకు దృశ్యాలను అయితే చూడవచ్చు. దాదాపుగా ఎక్కడ లేని విధంగా ఇటు 365 వత్తులతో కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున కూడా దేవాలయాలన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది కరీంనగర్ లోపల ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ శ్రీనివాస్, అయితే ఇప్పటికే భారీగా భక్తులు కూడా అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ కూడా మనం కరీంనగర్వి చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే దానికి సంబంధించి మరి అధికారులు కానీ ఆలయ సిబ్బంది కానీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజు ఆలయాల్లో? కార్తీక మాసం లోపల కార్తీక పౌర్ణమి అంటేనే మనకు ఇటు స్పెషల్ గా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే గోదావరి లోపల కార్తీక మాసం సందర్భంగా గోదావరి నది లోపల స్నానాలు ఆచరించడం అయితే ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. గోదావరి స్నానాలు ఇటు పుణ్య స్నానాలు అని కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి ధర్మపురి వద్ద, తర్వాత రాయపట్నం, కోటిలింగాల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అక్కడికి చేరుకుంటూ ఉంటారు. గోదావరి నది లోపల స్నానాలు ఆచరించిన తర్వాత ఇటు 365 వత్తులతో దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు.
365 దీపాలు వెలిగించి ఇటు ఉసిరి దీపం వెలిగించడము ప్రత్యేకత కూడా చెప్తూ ఉంటారు. అమ్మ ఏంటిది అసలు అంటే ఈ కార్తీక మాసం సందర్భంగా ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. 365 వత్తులతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఏంటిది అసలు ఈ కార్తీక మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. శ్రావణ మాసంలో అన్ని దేవుళ్ళని పూజిస్తారు, కానీ కార్తీక మాసంలో శివుడికి విష్ణుడికి ఏకంగా పూజించే కాలం కాబట్టి కార్తీక మాసం మహిళలకు అతి పవిత్రమైన కాలం. ఈ మాసంలో ఒక్క దీపం పెడితే కోటి దీపాలు పెట్టిన ఫలితం, ₹1 దానం చేస్తే కోటి రూపాయలు దానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా శయన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి ఈ కార్తీక పౌర్ణమి రోజు మేలుకుంటాడు కాబట్టి ఆయన మేలుకునేసరికి ఎవరైతే దీపాలు ఎక్కువ వెలిగించి కాంతులతో ఉంటుందో వాళ్ళకి సకల సౌభాగ్యాలను ఇస్తాడని ఒక నానుడి. అదేవిధంగా శివుడిని కేశవుడిని ఇద్దరిని పూజించే కాలం కాబట్టి ఇది వైష్ణవులకు వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ కాబట్టి అడ్డపొట్టు పొడుగు పొట్టు అంటారు వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాలంలో ఈ మాసంలో ఎవరైతే పూజలు ఎక్కువ చేస్తారో వాళ్ళకి అధిక ఫలితాన్ని ఇస్తాడు అనే గొప్ప కాలం కాబట్టి కార్తీక మాసంలో మేలుకోజా చుక్కలు వచ్చే వరకే దీపాన్ని వెలిగించాలి, దీపదానం చేయాలి. బ్రాహ్మణంకి దీపదానం చేస్తే కోటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న దానం చేసినా రెట్టింపు అవుతుందన్న ఆలోచనతోటి ఈ మాసాన్ని మహిళలు ఎక్కువ పండుగలాగా జరుపుతారు. ఇది ముఖ్యంగా అంటే కార్తీక మాసం లోపల ఎక్కడ లేని విధంగా ఇటు శైవ ఆలయాలు తర్వాత ఇటు రామాలయాలు అన్నీ కూడా అంటే ఇటు శైవము శివము రెండూ కూడా ఆలయాలన్నీ కూడా ప్రత్యేక సంచరించుకుంటూ ఉంటాయి. ఎక్కడ లేని విధంగా భారతదేశం లోపల ఎక్కడ లేని విధంగా ఆ కార్తీక మాసం లోపలనే దీపాలు వెలిగిస్తే ఎన్నో జన్మలు చేసినటువంటి పుణ్యాలు మనకు వస్తూ ఉంటాయి. ప్రతి మహిళ కూడా కార్తీక మాసం లోపల దీపాలు వెలిగించి తమకు ఇష్టమైనటువంటి కోరికలు కోరుకుంటే ఇటు వస్తాయని చెప్పి అయితే ఇటు మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అక్షతలు వేయండి, తాంబూలార్థమక్షతాన్ సమర్పయామి.